రేవంత్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. నిన్న మొన్నటి వరకు యూరియా కోసం తిప్పలు, ఎలాగో అలా పంట చేతికి రాక విక్రయించేందుకు కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు పెడుతోంది. ఐకేసీ సెంటర్లు తెరిచినప్పటికీ తేమ శాతం పేరుతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. వరి, మక్క పంట కొనుగోలు కోసం జగిత్యాల జిల్లాలో రైతులు అరిగోసపడుతున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రారంభించారు, కానీ కొనుగోలు చేయడం మాత్రం మర్చిపోయారని మనకు అర్థమవుతోంది. 20 రోజులుగా రైతులు తమ ధాన్యాన్ని పంట పొలాల్లో నుంచి నేరుగా ఐకేపీ సెంటర్లకు తరలించారు, కానీ ఒక్క ధాన్యం రాశి కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరి కారణం ఏంటి? రైతులు ఏమంటున్నారు? ఒక్కసారి రైతులను పలకరిద్దాం. ఈలోపు అసలేం జరిగిందో చూద్దాం. పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అష్ట కష్టాలు పడి పండించిన పంట కొనుగోలు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వరి, మక్క పంటను జగిత్యాల జిల్లా రైతులు చెల్గల్ జాతీయ వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చారు. 15 రోజుల నుంచి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. తేమ శాతం రావడం లేదని రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. రేవంత్ సర్కార్ తీరుతో రైతులు విసిగిపోయారు. పంట కొనుగోలు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వరి, మక్క పంట ఐకేపీ సెంటర్లలో మగ్గేందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, హమాలీల కొరత ఉంది. అవసరానికి సరిపడా కూలీలను అందుబాటులో ఉండకపోవడంతో సమస్య వచ్చింది. దీంతో పాటు గన్ని బ్యాగుల కొరత ఉంది. దీంతో కొందరు రైతుల పంట తేమ శాతం వచ్చినప్పటికీ కొనుగోలు చేయని దైన్య స్థితి నెలకొంది. తేమ శాతం వస్తలేదని వాళ్ళు ఈ కొనుగోలు చేస్తలేరు. తేమ శాతం తగ్గించి వెంటనే కొనుగోలు చేసినట్టయితే మేము ఏదన్నా ఒడ్డెక్ అదో గతి ఉంటుంది. 3 రోజుల నుంచి మేము తీసుకొని ఇటు ఇక్కడి అటు ఇచ్చినా కానీ పోసుకుంటూ అడుక్కు నీళ్ళు వస్తున్నాయి. తాటిపత్రాలు ఇచ్చినా కానీ 20% ఇప్పుడు మాకు కోతలైనాయి. మిగతా అన్ని మొత్తం అడ్డం పడ్డాయి. అవి కోస్తానికి కూడా మాకు సర్వ ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. లాకలత్తున్నాయి. రైతాంగాన్ని పట్టించుకునే నాదు లేడు. చెల్గల్ మార్కెట్లోనే కాదు, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గంలో పలు మండలాల్లో ఇదే సమస్య నెలకొంది. ప్యాడీ క్లీనర్లు, హమాలీల కొరత సమస్య పట్టిపీడిస్తోంది. పంట కొనుగోలు జాప్యంపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు. సిబ్బంది కొరతతో కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొనుగోలు లేక అందరు ప్రైవేట్ మిల్లర్లకు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే తడిసిస్తున్నారు మొత్తం ధాన్యం. ఆ దాన్ని ఎండబెట్టలేక సావాలి. ఎందుకంటే తక్షణమే వాళ్ళు మొలకత్తున్నాయి అంటారు. మొలక రాకుండా ఏమైతే కిందికి నీళ్ళు వచ్చున్నాయి. మీద పత్తాలు ఎత్తున్నాయి. కట్టలు కూడా పోసినా కానీ కిందికి వెళ్ళి వస్తున్నాయి. సొత్తున్నాయి కాబట్టి తక్షణమే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, లేకుంటే మాకు అధోగతి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల మార్కెట్ కు వరి, మక్క పంటను రైతులు తీసుకురాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు ఐకేపీ సెంటర్లను ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. తేమ శాతం పేరు చెప్పి హమాలీల కొరత, టార్పాలీన్లు లేక ధాన్యం మార్కెట్లోనే ఉంచారు. వరి, మక్క పంట వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రేవంత్ సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటు వరితో పాటు మొక్కజొన్న కొనుగోలు మాత్రం నామమాత్రంగా తూతు మంత్రంగా ప్రారంభించారే తప్ప ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రారంభం కాలేదు. 20 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు, అయినా కూడా స్పందన లేదు ప్రభుత్వంలో. మరి చూడాలి, రైతులు మరొక్కసారి రోడెక్తే తప్ప వీరు పట్టించుకోరా? తమ పరిస్థితి ఇంతేనా అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.